శ్రీమాత్రే నమః. పొద్దున్న అమ్మ పుట్టినరోజు అని వీడియో చేశాను కదండి. అది ఏదో నేను గొప్పకి మీకు అందరికీ చెప్దాము అని చేయలేదు. అసలు నిజానికి మనం చేసే దానం కానీ ఏదైనా ఈ చేత్తో చేసి ఇది ఆ చేత్తో తెలియకూడదు. కానీ మా అమ్మగారు ఉండుంటే బాగా సెలబ్రేట్ చేసుకుందును కదా అని ఎంతో అనిపించింది. అమ్మకి చీరలు అంటే ఇష్టం. ఎప్పుడూ అన్నదానానికి వాటికి కడుతూ ఉంటాము, నాన్నగారు కడతారు. కానీ ఈసారి 80 ఏళ్ల పుట్టినరోజు కదా అని ఒక 10 మందికైనా చీరలు పంచుదామని నా మనసు కనిపించి చేశాను. అయితే అందరికీ చీరలు కూడా నచ్చాయి. ఏదో లాంటివి కాకుండా మంచి చీరలు కొన్నారమ్మా అన్నారు అందరూ సంతృప్తిగా. వాళ్ళ సంతృప్తిలో నాకు అమ్మ కనిపించింది. అమ్మ ఫోటో షేర్ చేయమని చాలామంది అడిగారు నన్ను. అమ్మ ఫోటో కూడా మీకు షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నా వాళ్ళే అనే ఉద్దేశంతో నేను ఈ అకేషన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఉంటాను. నాకు ఎన్నో విషయాల్లో అమ్మ గైడెన్స్ అండి. ఒక మంచి పుస్తకాలు చదవడంలో అయితే చిన్నప్పుడు ఎవరినైనా మేము ఏదైనా తిట్టుకుంటే అలా తిట్టకూడదు, తప్పు అని చెప్పేది మా అమ్మ. పాపం వాళ్ళు తప్పు చేసినా తిట్టకూడదు, వాళ్ళదే పాపం, అలా తిట్టుకోకూడదు అనేది. అస్సలు ఈర్ష్య అసూయలు ఉండకూడదు అని చెప్పేది. అమ్మ తహసీల్దార్ గారు అమ్మాయి. చిన్నప్పటి నుంచి జీప్ అలవాటు. పెళ్ళయ్యాక నాన్నగారు ఇరిగేషన్లో ఇంజనీరు. నాన్నగారికి జీపు జమాన్లు ఉండేవారు, అవి అలవాటు. తర్వాత నాన్నగారు ఇంకా హై పొజిషన్కి వెళ్ళి కొద్దీ బొలెరో అవి ఉండేవి, స్కార్పియో అవి అలవాటు. అయినా సరే ఏదైనా పని ఉండి ఎక్కడికైనా వస్తే ఆటో ఎక్కవలసి వచ్చినా ఎక్కేది. కొంతమంది మాకు ఇదే అలవాటు అలా ఉండేవారు. అలా అమ్మ దగ్గర గర్వం ఎప్పుడూ ఉండేది కాదండి. మాకు కూడా మా అమ్మ నేర్పింది. నాకు ముఖ్యంగా ఆ గర్వం లేకపోవడమే మా అమ్మ నేర్పింది. గర్వం అనేది ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు ఆ గర్వం కూడా అమ్మ చూపించేది కాదు. తర్వాత ఎప్పుడు పనిబద్ధంగా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడూ యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి మనం అని. అలా అమ్మ కోరుకున్నట్టే లాస్ట్ మినిట్ వరకు అమ్మ తిరుగుతూనే ఉంది. సడన్గా పోయిందనమాట. ఆవిడకి అదృష్టంగా పోయినట్టు. కానీ మేము మాత్రం, ముఖ్యంగా నేను అసలు అది నాకు అసలు జీర్ణమే అవ్వదు. ఎందుకంటే ఏదో ఒంట్లో బాగాలేక అలా అయితే కొంత ప్రిపేర్ అవుతాం. అలా సడన్ అలా తిరుగుతూ ఉన్న మనిషి పోయేటప్పటికి నాకు ఈ రోజుకి కళ్ళ ముందు అలా అనిపించేస్తుంది అనమాట. మా పిల్లలిద్దరికీ కూడా మా అమ్మ చాలా అలవాటు. వాళ్ళిద్దరూ కూడా చాలా తలుచుకుంటే వాళ్ళ కళ్ళనీళ్ళు వచ్చేస్తాయన్నమాట. మా అమ్మని తలుచుకుంటే అంత మగపిల్లలు అయినా సరే అంత అలవాటు అమ్మ. ఎప్పుడు మేము వెళ్ళిన వాడికి అది ఇష్టం, వీడికి ఇది ఇష్టం అని చేసి పెడుతూ ఉండేది. ఊళ్ళోనే ఉన్నాయి, ఎందుకమ్మా నువ్వు హైరాణ పడతావు, అన్నీ ఇప్పుడు తెప్పించేసుకోవడమే కదా అంటే. అలాగా నేను ఇది అని చెప్పలేనండి. నా మంచి ఎదుగుదలకి నేను ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మోటివేషన్ చెప్పినా, ఏదైనా ఉత్తమమైన పుస్తకాల గురించి చెప్పినా, ఏదైనా చెప్పినా అన్నీ చాలా వరకు అమ్మ దగ్గర నుంచి వచ్చినవి. మిగతా నన్ను నేను మౌల్డ్ చేసి నేర్చుకున్నవి. అది అందుకని నాకు అమ్మ అనేది కేవలం రక్త సంబంధం కాదు. అమ్మ అనేది ఒక గొప్ప విషయం నా వరకు నాకు. అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల. ఫోటో షేర్ చేస్తున్నాను, చూడండి.